ఇదిగో కులంతో పని లేదు, మార్గంతో పని ఉంది. మతంతో పని లేదు, మార్గంతో పని ఉంది. నీ సమస్యలు మోయటానికి ప్రభువు ఉన్నాడు. నీ అవసరతలు తీర్చడానికి ప్రభువు ఉన్నాడు. ఆయన నీ అవసరతలు తీర్చేవాడు, నీ భారాన్ని మోసేవాడు. షేకేములోనికి రా, షేకేమనబడిన ఆశ్రయపురములోనికి రా. నీ ఆశ్రయపురములో నీకు విశ్రాంతి దొరుకుతుంది. నీవు సేద తీర్చుకునే అవకాశం ఉంది. దానిలోనికి నిన్నెవ్వరూ హాని చేసే అవకాశం కూడా ఉండదు. కనుక ఈరోజు నిజంగా 2వ ఆశ్రయపురము షేకేము. 3వ ఆశ్రయపురంలోనికి వెళ్దాము. జాగ్రత్తగా వినండి. హెబ్రోను అనగా సావాసము. 3వ ఆశ్రయపురం ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రోను అనగా సావాసము. నీవు ఏ సావాసంలో ఉన్నావో, ఏ సావాసంలో బ్రతుకుతున్నావో, ఏ సావాసంలో జీవిస్తున్నావో, ఏ సావాసం నిన్ను ఆదుకుంటుందో, ఏ సావాసం నిన్ను బ్రతికిస్తుందో, ఏ సావాసం నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుందో నీవు ఆలోచన చేస్తున్నావా? హెబ్రోను అనబడిన ఆశ్రయపురంలోనికి వస్తున్నావా లేదా? నిజంగా ప్రభునందు ప్రేమని దేవునికి బిడలారా, నీ సావాసాన్ని నీవు నమ్మాలి. హెబ్రోను అనబడిన ఏ సావాసంలోనికి రా, దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో అంటున్నాడు కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి నీ ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందును చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తును. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే ప్రభువైన యేసయ్యతో సావాసము కలిగి ఉండాలి. ప్రభువైన దేవుడితో సావాసము కలిగి ఉండాలి. నీ సావాసం ఎలా ఉండాలో తెలుసా? బహిరంగమైన సావాసం, లోక సావాసం కాదు. లోక స్నేహము దేవుని దృష్టికి వైరం. లోక సంబంధమైన సావాసం చేస్తున్నావా? లోక సంబంధమైన స్నేహాలు చేస్తున్నారా? కాదు. దేవునితో సావాసం చేయి. దేవునితో సావాసం చేస్తే దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యమును చేస్తాడు. దేవునితో సావాసం చేసేవారిగా ఉంటున్నావా? ఉండు. దేవుడు మహోన్నతమైన కార్యము చేస్తాడు. దేవుడితో సావాసం చేస్తున్నారు. మేడగదిలో 120 మంది 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరితో సావాసం చేస్తున్నారో తెలుసా? వారు ప్రభుతో సావాసం చేస్తున్నారు. ఆత్మదేవునితో సావాసం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? హెబ్రోనులో ఉన్నారు. హెబ్రోను అనగా సావాసము. నువ్వు ఏ సావాసంలో బ్రతుకుతున్నావో ఆలోచన చేయి ప్రియ సహోదరి సహోదరుడా. ఏ సావాసం నిన్ను బ్రతికిస్తుందో, ఏ సావాసం నీకు విడుదలిస్తుందో, ఏ సావాసం నిన్ను ఆత్మీయతగా ఆదుకుంటుందో ఆ సావాసం రా. లోకమంది సావాసము ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నీకు వైరము. ఆ సావాసం మధురముగా ఉంటుందేమో, అది 5 నిమిషాల వరకే. ఆ సావాసం ఒక రోజు ఎంజాయ్గా ఉంటుందేమో, అది ఒక రోజు వరకే. ఆ సావాసం నీ జీవితంలో 1 నెల వరకు ఇదిగో తృప్తినిస్తుందేమో, అది నెల వరకే. కానీ నీ లైఫ్ లాంగ్ నీకు క్షేమాన్ని కలిగించే సావాసం ఎక్కడుందో తెలుసా? హెబ్రోనులో ఉంది. అనగా దేవుని మందిరము. ఈ సావాసం ఎక్కడ జరుగుతుంది అంటే అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 42వ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక సావాసముగా కూడుకున్నారు 120 మంది. ఒకే మనసు కలిగి, ఒకే ఆత్మ కలిగి, ఒకే విశ్వాసముతో సావాసముగా కూడి ప్రార్థన చేస్తున్నారంట. వారిలో 120 మంది ఆత్మలు లేవంట, 120 మంది మనసులు లేవంట, 120 మంది ఇదిగో హృదయాలు లేవంట. ఇదిగో 120 మంది ఒకే సావాసముగా ఒకే ఆత్మతో ఒకే ఆత్మదేవుణ్ణి ఆరాధన చేస్తున్నారంట. సావాసం అనబడిన మందిరంలోనికి రా, దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రభునందు ప్రేమని దేవునికి బిడ్డలారా, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఏ సావాసంలో బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఈ సావాసం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆశ్రయపురం చాలా ప్రాముఖ్యం. ఈ ఆశ్రయపురాన్ని నీవు గ్రహించు. దీనిలోనికి రా, దేవుడు నీ గొప్ప ధన్యతనిస్తాడు. దీనిలోనికి రా, దేవుడు గొప్ప మార్గాన్ని చూపిస్తాడు. దీనిలోనికి వస్తే ఆత్మపూర్ణులై ఉంటారు. ఇది 3వ ఆశ్రయపురము. 4వ ఆశ్రయపురాన్ని చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. బెల్జేరు అనగా దుర్గము అని అర్థము. బెల్జేరు అంటే దుర్గము. ఈ దుర్గము ఎవరు? దుర్గము అంటే ఎత్తైనది. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండకు నేను నిన్ను ఎక్కించదను. అంటే
మన జీవితాలను ఇదిగో దిగజారిపోయిన స్థితిలో ఉన్న జీవితాలను, అనగారిపోయిన జీవితాలను, పాపం అనబడిన ఊబిలో దిగిపోతున్న ఈ యొక్క ఆయా జీవితాలను పైకి లేవనెత్తి ఎత్తైన స్థలములో నిలబెట్టేదే బెల్జేరు. ఎత్తైన దుర్గమ్మగా దేవుడు మనకిచ్చాడు. అందుకని కీర్తనాకారుడు చెప్తున్నాడు, 27వ కీర్తన 5వ వాక్యంలో అంటున్నాడు కదా, 27వ కీర్తన 5వ వాక్యంలో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును, తన గుడారపు చాటున నన్ను దాసును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఎక్కడ ఆపద వచ్చిందా నీకు? ఆపత్కాలం నీకు సమీపించిందా నీకు? ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఆపద నీ మీద ఏలుబడి చేస్తుందో? ఆపదలు చాలా ఉండొచ్చు. ఇదిగో అప్పులు అనబడిన ఆపదలు ఉండొచ్చు, రోగములు అనబడిన ఆపదలు ఉండొచ్చు, మరణం అనబడిన ఆపదలు ఉండొచ్చు. ఇదిగో భయంకరమైన ఆపదలు నీ మీదగా ఏలుబడి చేస్తున్నాయేమో. కానీ ఇదిగో దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట, దేవుడు చెప్తున్న ఇలువైన మాట, ఇదిగో దేవుడు బెల్జేరులో ఆపదను తప్పిస్తానంటున్నాడు. ఒక దుర్గం ఉందంటున్నాడు, ఆశ్రయ దుర్గం అక్కడ ఉందంటున్నాడు. ఆశ్రయ దుర్గంలోనికి రా, దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు. నీ ఆపద కాలాన్ని తప్పిస్తాడు. నీ ఆపదల నుండి దేవుడు తప్పిస్తాడు. నీ కష్టాల నుండి దేవుడు తప్పిస్తాడు. నీ ఇబ్బందుల నుండి దేవుడు తప్పిస్తాడు. నీ హింసల నుండి దేవుడు తప్పిస్తాడు. ఇదిగో నీ బాధల నుండి తప్పించగలిగిన దేవుడు ఇదిగో బెల్జేరులో ఉన్నాడు. ఇదిగో దుర్గముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా మనకు కనిపిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా ప్రియ సహోదరి సహోదరుల? నమ్ముతున్నారా? ఈరోజు నమ్మండి. లేవీయులకు ఇచ్చాడు, యాజకులకు ఇచ్చారు. యాజకులు మీకోసమే నియమించాడు దేవుడు. సేవకులు మీకోసమే నియమించాడు. సంఘాలను మీకోసమే నియమించాడు. మందిరాలను మీకోసమే నియమించాడు. ఈ మందిరాల నుండికి వస్తే దేవుడు మహోన్నతమైన కార్యములు చేస్తాడు. ఇది 4వది. 5వ ఆశ్రయపురమును గురించి చెప్తున్నాను. 5వ ఆశ్రయపురము రామోతు. రామోతు అనగా మహోన్నతుడు అని అర్థము. రామోతు అంటే మహోన్నతుడు. కీర్తనలు 91 వచనంలో మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు అంటున్నాడు. మహోన్నతుని చాటుకు వస్తున్నావా లేదా? నువ్వెక్కడ కూర్చున్నావు? ఏ స్థలంలో కూర్చున్నారు? ఏ స్థలంలో ఉన్నావు? ఎక్కడ బ్రతుకుతున్నారు? ఎక్కడ నీ యాతన ఇదిగో జరుగుతున్నదో ఒక్కసారి నీవు ఆలోచన చేయి. ఎక్కడికి రమ్మంటున్నాడు తెలుసా? రామోతులోనికి రమ్మంటున్నాడు. రామోతు అనబడిన పురంలోనికి రా. అక్కడ ఎవరున్నారో తెలుసా? మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో ఏ దేవుడు నీకు ఆధారముగా ఉండదు, ఏ దుర్గము నిన్ను ఆదరించేదిగా ఉండదు. మహోన్నతుని యొక్క పురము నిన్ను ఆదరించేదిగా ఉంటుంది. మహోన్నతుని యొక్క పురము నిన్ను ఆదుకునేదిగా ఉంటుంది. నీకు సేద తీర్చేదిగా ఉంటుంది. ఆయన చోటుకురా. పాపం చేసి అక్కడిక్కడ దాగుతున్నావా? వ్యభిచారం చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దాక్కుంటున్నావా? ఇదిగో దొంగతనం చేసి వీళ్ళకి నేను కనిపించడం లేదనుకుంటున్నావా? ఇదిగో ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. అయినను మహోన్నతుడు చోటుకు రమ్మంటున్నాడు. ఎంత గొప్ప కార్యమో తెలుసా? ఎంత అద్భుతమో తెలుసా? ఈ యొక్క 5వ ఆశ్రయపురమును గురించి దేవుడు ఇదిగో సెలవిస్తున్న ఈ యొక్క అద్భుతమైన మాటను బట్టి, ఇదిగో రామోతులో మహోన్నతుడు ఉన్నాడు గనుక అక్కడికి రా, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. రామోతులో మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు గనుక దేవుడు మహత్కార్యాన్ని చేస్తాడు. రామోతులో మహిమ కలిగిన దేవుడు ఉన్నాడు గనుక నువ్వెక్కడ దాక్కున్నా, మనుషులు చూడలేదని అనుకుంటున్నావేమో నీ పాపములు చేసి, మనుషులు చూడలేదు అనుకుంటున్నావేమో, దాక్కుచున్నావేమో, లోకంలో దాక్కున్నావేమో. కానీ అక్కడ దాక్కుంటే మరణ శిక్ష ఉంది. అక్కడ దాక్కుంటే నీకు అసమాధానం ఉంటుంది. అక్కడ దాక్కుంటే నీకు శాంతి ఉండదు. అక్కడ దాక్కుంటే నీకు ఇదిగో మేలు రాదు. ఎక్కడ దాక్కోవాలో తెలుసా? మహోన్నతిని చోటున దాక్కుంటానికి రా, రామోతులోనికి రా. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రభునందు ప్రేమన దేవునికి బిడ్డలారా, నిజంగా నీ జీవితాలను, మీ బిడ్డల జీవితాలను, నీ కుటుంబాన్ని మార్చడానికి వచ్చాడు దేవుడు. నీ కుటుంబాన్ని సరిచేయడానికి వచ్చాడు. రావలసిన స్థలానికి రా. ఇదిగో రామోతులోనికి రా.
రామోతురు అనబడిన దేవుని మందిరము, దేవుని పురము, ఆ పురములోనికి రా, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఇది 5వ పురం. 6వ పురమును గురించి కూడా నేను చెప్తాను. 6వ పురం గోలాను. గోలాను అనగా చుట్టు ప్రదేశము. గోలాను అనగా చుట్టు ప్రదేశము. ఈ చుట్టు ప్రదేశము నీ స్థలానికి, నీ నివాసానికి, నీ రాకపోకలకు, నీ చుట్టూ ఒక కంచి వేశాడు దేవుడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు కదా, ఇదిగో దేవుని యొక్క మాట, దేవుని యొక్క సన్నిధులు. 1వ అధ్యాయం 10వ వాక్యం కూడా చదువుకుందాము. ఇంకొక మాట, ఇదిగో దేవుడు చెప్తున్న ప్రతి మాట ఇదిగో యథార్థమైనది కనుక అగో అక్కడ అంటున్నాడు కదా, ఇదిగో నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించెను. ఈ చుట్టు ప్రదేశం ఎవరు? నీ చుట్టూ కంచి వేసేది ఎవరు? నీ చుట్టూ కాపుదలిచ్చేది ఎవరు? నీ చుట్టూ నిన్ను కాపాడేది ఎవరు? నీ చుట్టూ నీకు ఆధారముగా ఉన్నవారు ఎవరు? ఒకసారి ఆలోచన చేసావా? గోలాను అనబడిన దేవుని మందిరంలోనికి వస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నవారా, ఇంకా దేవుని ఎరిగిన వారా ఎవరు? మీరు ఇంకా తెలుసుకోకపోతే తెలుసుకోండి. ఇంకా మీకు గ్రహింపులోనికి రాకపోతే రండి, మీకోసమే. 12 గోత్రాల్లో 11 గోత్రాలకు ఒక లేవీ గోత్రాన్ని ఇచ్చాడు దేవుడు. లేవీల ద్వారానే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు మీ గోత్రాలకు చెప్తున్నాడు. లేవీలు కట్టించే ఆశ్రయపురాలకు దేవుడు ఇదిగో మీ యొక్క కడమ గోత్రికులకు గొప్ప మేలు చేస్తానంటున్నాడు. ఇదిగో నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో ఇక్కడికి రా, ఈ ఆశ్రయపురాల్లోనికి రా. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీకు ఆశ్రయపురం, నేను ఆశ్రయించేది, నీ ఆశ్రయపురము, ఈ ఆశ్రయపురాలు నేను ఆశ్రయించేవి, నీకు సేద తీర్చేవి, నిన్ను ఓదార్చేవి, నీ పాపములకు విడుదలిచ్చేవి, నీ రోగాలకు బాగు చేసేవి, నీ మరణ పాలు కాకుండా ఆత్మీయ జీవితంలో బలపరిచేవి ఈ ఆశ్రయపురాలు. ప్రభునందు ప్రేమని దేవునికి బిడ్డలారా, నిజంగా నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ మాట చెప్తా, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటున్నావా? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా? ఒక ఉపమానం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలిసిన పాలున్నాయి, అవి తెల్లగా ఉంటాయి. కానీ ఆ పాల ద్వారానే దేవుడు మహోన్నతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఆ పాల ద్వారానే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తుంటున్నాడు. ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఆ పాలు తీసుకోండి, కాయండి. దేని ద్వారా కాస్తామో తెలుసా? అగ్ని ద్వారా కాస్తాం. ఆ పాలు అగ్నితో కాయబడితే మరిగి కొట్టబడి, నెట్టబడి, పొంగి, ఆ కొండలు అటు ఇటు గుద్దుకుని మంచి సువాసనగా మార్చబడతాయంట, గట్టిపడేలాగా తయారవుతాయంట, తోడుగా మిగిలేలాగా తయారవుతాయంట. అగ్ని వంటి వాక్యంతో నీవు కూడా కొట్టబడాలి. నీ బ్రతుకు అగ్ని లాంటి వాక్యంతో కూడా నీవు మరగబడాలి. మరగబడుతున్నావా? మరగబడిన తర్వాత ఆ పాలకు ఏం చేస్తున్నారో తెలుసా? కొంచెము పెరుగు తోడేస్తారు. తోడు కావాలి. ఎవరు తోడు కావాలి చెప్పండి? ఎవరు తోడు కావాలి నీకు? నీ అన్నదమ్ముల తోడా? నీ అక్కాజల్లు తోడా? నీ బంధువుల తోడా? నీ భార్య తోడా? నీ బిడ్డల తోడా? నీ భర్త తోడా? వాళ్ళు వీళ్ళు తోడైతే నీవు బలపరచబడలేవు, బలంగా ఉండలేవు. ఎవరి తోడు కావాలో తెలుసా? దేవుడి తోడు కావాలి. ఎప్పుడైతే ఆ పాలను కొంచెము పెరుగు తోడు, కొంచెమే ఆవగింజంత శ్వాసం ఉంటే కొండను సముద్రంలో పడమంటే పడుతుందంట. కొంచెం తోడులోనే 1 లీటర్ పాలలో కొంచెము తోడు, మరిగిన పాలలో కొంచెం తోడేస్తే అది గడ్డగడుతుంది. దాన్ని మరలా తీసుకుని సిలకరిస్తే, దేంతో సిలకరిస్తారో తెలుసా? సలకామతో చిలకరిస్తూ ఉంటారు. సలకామ దేనికి సాదృశ్యమో తెలుసా? వాక్యమునకు సాదృశ్యము. వాక్యముతో కొట్టబడుతుంది. చిలకరించిన తర్వాత అది ఎలా మార్చబడుతుందంటే వెన్న శుద్ధగా మార్చబడుతుంది. ఎక్కడి నుండి వచ్చింది? ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడి నుండి వచ్చింది? పాలలో నుండే వచ్చింది, నీలో నుండే వచ్చింది. నీలో దాన్ని ఉన్నదని గ్రహింపులోనికి తెచ్చుకోవట్లా.
తోడుగా ఉన్నాడు ప్రభు అని గ్రహించలో ఉంది. దానిలో నుండే వెన్నను తీశారు. పాలలో నుండే చిలకరించిన తర్వాత ఎండొచ్చింది. ఆ ఎన్న బాలులాగా శుద్ధలాగా చేసి మరలా ఒక గిన్నెలో పోసి పెట్టి ఆ మజ్జిగను మరలా దాని మీద పోయి ఆ వెన్న మరలా మజ్జిగను పీల్చవు, మరలా ఆ వెన్న మజ్జిగలోని కలవదు. మనం కూడా మజ్జిగలంటే లోకంలో బ్రతుకుతున్నామేమో. మరలా మజ్జిగను మనము కలిసి బ్రతికే వారిగా ఉండకూడదు. ఎన్న వేరుగానే ఉండాలి. ఎన్న ఏరుగానే ఉంటుంది, మరలా కలిసే అవకాశము లేదు, మరలా కలవదు. ఎందుకో తెలుసా? దానిలో ఉన్న గొప్ప లక్షణం, అది కొట్టబడింది, అది కాయబడింది, మంట తగిలింది, వేడి తగిలింది, కొలుములో ఉంది. ఇదిగో సువర్ణముగా మార్చబడింది, గడ్డగా మారిపోయింది. అది చిలకరించిన తర్వాత, నీళ్లు పోసిన తర్వాత మరలా లోకంలోనికి అంటకుండా అది అలాగే ఉంది. దాన్ని తీసుకువెళ్ళి మరలా పొయ్యి మీద పెట్టు, ఒక దాకలో ఉంచి అది ఎన్నగా మారుతుంది. దాని మధురము చూస్తా ఎంత మధురముగా ఉంటుందంటే, దాని సువాసన ఎంత మధురంగా కనిపిస్తుంది అంటే, ఎంత సువాసనగా వస్తుందంటే, ముక్కుతో పీల్చగానే మంచి సువాసనగా మారుతుందంట. ఈరోజు నీ బ్రతుకు కూడా అలాగే ఉండాలి. ప్రభుకు మంచి వాసనగా ఉంటున్నావా? మంచి సువాసనగా బ్రతుకుతున్నావా? మంచి బిడ్డగా బ్రతుకుతున్నావా? మంచి బిడ్డగా బ్రతకాలి అంటే ఆశ్రయపురంలోనికి రావాలి. లేవీయులకు దేవుడిచ్చిన ఈ 6 ఆశ్రయపురాలు ఎవరి కోసం ఇచ్చాడో తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రజల కోసం ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న పాపుల కోసం ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న వ్యభిచారుల కోసం ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న నరహంతకుల కోసం ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్నవారు ఇదిగో ఒక్కసారి దేవుని మందిరంలోకి వస్తే, ఇదిగో దానిలో నుండి వెళ్ళిపోతే తప్పించుకోవటం కూడా సాధ్యమే. ప్రభు ఒకసారి పట్టుకుంటే మరలా నీవు లోకం వైపు చూడకుండా ఉండాలి. లోకములో పడకుండా ఉండాలి. సువాసనగా మార్చబడాలి అంటే నీవు ఆశ్రయపురంలోనికి రావాలి. ప్రభునందు ప్రేమని దేవునికి పిల్లలారా, మీకు 6 ఆశ్రయపురాలను గురించి చెప్పాను. 1 కేదేషు అనగా పరిశుద్ధత, పరిశుద్ధ స్థలము అని అర్థం అని చెప్పాను. పరిశుద్ధ స్థలములో ఉండండి, మీరును పరిశుద్ధులై ఉండాలి. అలాగే 2వది షేకెములోనికి రావాలి. షేకెము అనబడిన ఆశ్రయపురములో అక్కడ భుజబలం ఉంది. నీ పాప భారాన్ని మోసింది ఆయనే. నీ యొక్క చెడు నడతను నడిచిన భారాన్ని మోసింది ఆయనే. నీ యొక్క చెడు క్రియలను మోసింది ఆయనే. ఆయన బలం ఎంత గొప్పదో, ఆ బలం దగ్గరికి రా, దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. 3 ఆశ్రయపురము హెబ్రోను అనగా సావాసం. నీవే సావాసంలో ఉన్నావు, ఆ సావాసములకు నమ్మకముగా బ్రతుకు. ఆ సావాసంలో నమ్మకంగా ఉన్నావా? ఆ సావాస నాయకులను ఇదిగో వేళనగా మాట్లాడుతున్నావా? ఆ సావాస నాయకుడిని ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో చెప్పుకుంటున్నావా? అలాంటి ఆలోచన కలిగి ఉంటే నీవు ఈ సావాసంలో ఉండలేవు, ఈ సావాసంలో బ్రతకలేవు. ఈ సావాసాన్ని విడిచిపెట్టావు అంటే లోకమనే సావాసంలో పడిపోతావు. సావాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనుషులకు సావాసం అనేది లోక సావాసం కాదు, పరిశుద్ధ సావాసం కావాలి. చాలామంది సంఘ సావాసాల్లో ఉండలేదు. మనకు ఒక ఆత్మీయ నాయకులు సావాసాన్ని ఇచ్చాడు. వారి సావాసంలో నమ్మకంగా బ్రతుకుతున్నామో లేదు. అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పుకుంటూ బ్రతుకుతున్నామా? డబ్బు కోసం బ్రతుకుతున్నామా? ధనం కోసం బ్రతుకుతున్నామా? ఐశ్వర్య కోసం బ్రతుకుతున్నామా? సావాసం దానికోసం కాదు బ్రతకాల్సింది. దేవుని కోసం సావాసం కలిగి ఉండు. సమస్తమును దేవుడు నీ దగ్గరకు నడిపిస్తాడు. ఇది 3 ఆశ్రయపురం. 4వది బెల్జేరు అంటే దుర్గం. ఏ దుర్గంలోనికి రావాలి? కొండ ఎక్కే దుర్గం కాదు, ఎత్తైన దుర్గం. అది ఎక్కించేది నీవు నేను కాదు, మన దేవుడు ఎక్కిస్తాడు. నీ సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకో. నీ సేవకుడు నీ దేవునికి చెప్తాడు. ఆ దేవుడు నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకు ఎక్కిస్తాడు. ఈరోజు నిజంగా ప్రభునందు ప్రేమని దేవునికి బిడ్డలారా, దేవుని మాట వింటున్నావో లేదో ఒక్కసారి ఆలోచన చేయి. బెల్జేరులో దుర్గం ఉంది. అలాగే 5 ఆశ్రయపురము రామోతులో మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు. అక్కడికి రా, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఆయన చోటుకు రా, ఆయన దగ్గరికి రా, ఆయన ఉన్న చోటకు రా. నీ పాపములన్నీ తప్పించబడే స్థలము మహోన్నతుడున్న చోటుకి రా. ఆయన చోటును దాక్కో. బయట నిన్నేమీ చేయలేరు, బయట పాపం నిన్నేమీ చేయలేదు.
అపవాదిని నేమీ చేయలేదు. ఆయన చాటులోనికి రా, దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. 6 ఆశ్రయపురము, గోలాను చుట్టు ప్రాంతం. నీ ఆస్తిని దీవించాలి అన్న, నీ ఇంటికి కాపుదల ఉండాలి అన్న, ఆయన చుట్టూ నీకు కంచె వేయాలి. చుట్టు ప్రాంతము, చుట్టు ప్రదేశం, ఆయన నీ యొక్క ప్రాకారము చుట్టూ ఆయన నీకు కంచె వేయను. నా యొక్క స్థలాన్ని విశాలపరచుమన్నాడు ఎబ్బేజు. నా ప్రకారములు విశాలపరచుమన్నాడు ఎబ్బేజు. ఎందుకో తెలుసా? నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ ఆశ్రయపురాలు మన కోసమే కట్టాడు. ఈ లోకంలో ఈ ఆశ్రయపురాలు దేవుని మందిరాలు. మందిరానికి రండి, మందిరంలో ప్రార్థన చేయండి, దేవుడు మహోన్నతమైన కార్యములు చేస్తాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, ఒకటి గమనించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే వేదనతో, దుఃఖంతోను, నాకున్న బాధతో చెప్తున్నా. నిజంగా నా తోటి వారు ఎందరో పాతాళంలోకి వెళ్ళిపోతాం నాకు ఇష్టం లేదు. నా గ్రామస్తులు ఎందరో దేవుని ఎరగిన వారు, తాగుమోతులు, వ్యభిచారులు, దొంగలు ఎందరో ఉన్నారు. వారందరూ దేవుడు నాకు ఇచ్చిన ఆశ్రయపురంలోనికి రావాలని నేను అనుదినము ప్రార్థన చేస్తున్నాను. నా ఆశ్రయపురం ఇది నా దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా నా ఆశ్రయపురం, నా చిన్న ఆశ్రయపురం మేడూరు ముత్రాసిపాలెం చిన్న సేవ చేస్తున్నాను. నిజంగా ఆ మందిరములో నా దేవుడు నాతో మాట్లాడుతూ అద్భుతమైన కార్యములు చేస్తూ ఉన్నాడు, మహోన్నతమైన కార్యములు చేస్తూ ఉన్నాడు. ఆశ్రయపురంలోనికి వచ్చిన వాడు దేవుని సావాసంలో నమ్మకముగా ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో సాక్ష్యాలు. బిడ్డలు లేని వారికి దేవుడు బిడ్డలనిచ్చాడు. 5 సంవత్సరాలు బిడ్డలు లేరు, నా దగ్గరికి తీసుకుని వచ్చారు. నా దేవునికి నేను మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేశాను. మరలా నెల తిరిగి ఇచ్చేపాటికి దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేసిన మాట వారి జీవితంలో నెరవేర్పు జరిగించాడు. అలాంటి ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలను ఆశ్రయపురంలో, నా దేవుడు నాకు ఇచ్చిన ఆశ్రయపురంలో జరుగుతున్నాయి. అక్కడికి రండి, అక్కడికి రండి. ముత్రాసిపాలెం అనబడిన నా మందిరము, నా పేరు ఎన్ తిమోతి, మీ దైవ సేవకుడు. నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, దురాత్మలు వెళ్ళిపోయినాయి, చేతబడి శక్తులు వెళ్ళిపోయినాయి. బిడలు లేని వారికి బిడలు దేవుడు ఇచ్చాడు. రోగాలతో పిడింపబడిన వారికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నాకు ఇచ్చిన ఆశ్రయపురములు అన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. ఏదైనా మీకు అవసరం ఉంటే నా ఫోన్ నెంబర్ కింద ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. 24 గంటలు 24 అవర్స్ ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మీ ఫోన్ నేను ఎత్తుతాను, మాట్లాడి మీ సమస్యలను అడుగుతాను, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనకు దేవుడు గొప్ప విడుదలిస్తాడు. దేవుడి చిన్న మాటలను ఆయన పరిశుద్ధ నామంలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడవు తండ్రి, ప్రేమాస్వరూపుడు అయిన దేవ, లేవీలకు ఇచ్చిన ఆశ్రయపురాల్లో ప్రభు 6 ఇచ్చావు. ఈ 6 కూడా నరాంతకులు, వ్యభిచారులు, దొంగలు రావాలన్నావు, పాపులు రావాలన్నావు. వారికి క్షేమాన్ని ఇస్తానన్నావు, మారు మనసు ఇస్తానన్నావు, పాప క్షమాపణ ఇస్తానన్నావు. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. అలాంటి ప్రభా తండ్రి నాయన, ఇంకెందరైతే మారు మనసు లేకున్నారు, ఎందరైతే పాపంలో బ్రతుకుతున్నారు, తాగుళ్ళలో బ్రతుకుతున్నారు, వ్యభిచారంలో బ్రతుకుతున్నారు, నరకంలోకి వెళ్ళే వారందరినీ తప్పించు. వారందరినీ నీ మందిరంలోనికి నడిపించి నీ ఇష్టముగా బ్రతికే బిడలుగా, నీ సావాసంలో బ్రతికే బిడలుగా, దుర్గంలో ఉండే బిడలుగా, నీ చోటును బ్రతికే బిడలుగా, పరిశుద్ధ స్థలంలో ఉండే బిడలుగా, నీ వైపు చూసే బిడలుగా చేయమని ఈ యొక్క టీవీ ద్వారా వింటున్న, ఈ యొక్క 5 ప్రార్థనా ఛానళ్ళ ద్వారా వింటున్న ప్రతి బిడను, ప్రతి కుటుంబాన్ని దేవుని కర్మగా మార్చమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.